కొంతమంది ప్రత్యేకంగా తాకబడ్డారు. తప్పకుండా మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీ రిపోర్ట్స్ మారిపోయి ఉంటాయి. ఆమేన్. ఖచ్చితంగా మీ విషయంలో నా దేవుడు బలమైన బాహు చాపాడు. ఆమేన్. ఆరాధనలో కొంతమందికి స్పష్టమైన విడుదల లభించింది. మీ కార్యాలు నూతనపరచబడ్డాయి, మీ దేహములు స్వస్థపరచబడ్డాయి. ఆ కార్యాన్ని మీరు చూచినట్లయితే ఆదివారం సాక్ష్యానికి నిలబడవచ్చు. ఆమేన్. రైట్. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. కోట ముగించబడింది. మీరు నూనె ఒకవేళ తెచ్చుకుంటే ప్రార్థన చేస్తాను. కల్వరి శిలువలో యేసు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మీరు స్వస్థత పొందితిరి అన్నాడు, పొందుతారు కాదు, పొందేశారన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఒక్కసారి ఈ ప్రార్థనలో ఏకీభవించినా మీకు విడుదల నా దేవుడు ఇస్తాడు. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. నా ఎదుట నిలిచినటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను విశ్వాసంతో. ఇందులో రోగులైన వారు, శరీరరీత్యా బలహీనమైనటువంటి వారి కోసం ప్రత్యేకంగా అడుగుతున్నాను. నా ప్రభువా, మానసికంగా వేదన పడుతున్న వారి కోసం అడుగుతున్నాను. ఆత్మీయ జీవితంలో తరచుగా పడిపోతున్న వారి కోసం కూడా ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల్ని దయచేసి దర్శించండి. నీ చల్లని చేతి స్పర్శతో వారిని ముట్టమని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. వారిని స్వస్థపరచండి. వారి దేహములలో మార్పు చూపించండి. వారి శరీరములో ఉన్న సర్వ రోగములు యేసు నామములో వారిని వదిలిపోవునుగాక. అరికాలు మొదలు నడినెత్తి వరకు, శరీరం మొదలుకొని సిరిపాదం వరకు వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమగునుగాక. వారి దేహమంతా కూడా నూతన పరచబడునుగాక. వారి సర్వ శరీరము స్వస్థత 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 పొందునుగాక. వారిలో విశ్వాస బలాన్ని పెంపొందించండి. వారి రిపోర్ట్స్ మారిపోవాలి యేసు నామములో. ఆదివారం రోజున సాక్షులుగా నిలబడాలి యేసు నామములో. యేసు నామములో విడుదల. వారిని పీడిస్తున్న దురాత్మల నుంచి విడుదల. వారిని పీడిస్తున్న అంధకార శక్తుల నుండి విడుదల. బిడ్డల్ని తాకు ప్రభువా. తాకబడిన వారు అనుభూతి చెందుతారు, వారు స్వస్థత పొందుతారు, వారు విడుదల పొందుతారు. నీ బిడ్డల్ని తాకు. నీ బిడ్డల్ని నీ చేతితో స్పర్శించు. నీ బిడ్డల్ని నీ చేతితో తాకు యేసు నామములో. సర్వ శరీరము ఆరోగ్యవంతమగునుగాక. దేహమంతా స్వస్థపరచబడునుగాక. మనోదుఖం తొలగునుగాక. మనోదుఖము తొలగునుగాక. ఆత్మీయ జీవితంలో బలాభివృద్ధి కలుగునుగాక. మాంత్రిక ప్రయోగాలు నాశనమగునుగాక. మాంత్రిక ప్రయోగాలు, చేతబడులు, చిల్లంగి, బాణామతి, యావత్ ప్రయోగాలు యేసు నామములో కాల్చివేయబడునుగా. నిబిడల జీవితాల్లో పెను మార్పులు చూపించు. శుభ సమాచారములు వారి నోట నుండి మేము వినాలి. వారి చేత ఉంచబడిన నూనె మీ పరిశుద్ధ రక్తముగా మార్చి దాన్ని వినియోగించి ప్రార్థించుట ద్వారా, రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించుట ద్వారా యేసు కల్వరి శిలువలోని స్వస్థత, నీ గాయాలలోని స్వస్థత, నీ గాయాలలోని స్వస్థత యేసు నామములో వారికి కలుగునుగా. గొప్ప విడుదల దయచేసి నీ బిడ్డల్ని సాక్షులుగా నిలపమని, సాక్షులుగా నిలపమని. ఓ, నీవు తాకిన అనుభూతి వారు పొందాలి. నీ హస్తస్పర్శను వారు అనుభవించాలి. నీ హస్తస్పర్శను వారు అనుభవించాలి. పరిశుద్ధాత్మ, నీ చేతి స్పర్శను నీ బిడ్డలు అనుభవించినట్లు కృప. గ్లోరీ. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామములో పొంది ఉన్నాము తండ్రి. ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు రక్తమునకు చే, ప్రవేశు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. విశ్వసించిన వారు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం చెప్పాలి గట్టిగా. చెప్పు. లైవ్ లో ఉన్న వారి విషయంలో కూడా నా దేవుడి కార్యాలు జరిగిన. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. చెప్పు గట్టిగా. స్తోత్రం చెప్పు, స్తోత్రం చెప్పు. హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రిపోర్ట్స్ మార్చేస్తున్న దేవునికి, ఓ సర్వ శరీరంలో ఆరోగ్యం ఇస్తున్న ఆరోగ్య ప్రదాతకి, ఓ మన దేహములను బాగు చేస్తున్న ప్రభువుకి, స్వస్థపరచు యెహోవా. రక్తం ఇచ్చిన యేసయ్యకి, ప్రాణం ఇచ్చిన యేసయ్యకి స్తోత్రం చెప్పు.
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఆమేన్.